హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో రెండో వారం నామినేషన్స్ లో ఆదిత్య ఓం లో ఫైర్ కనిపించింది. ఫస్ట్ టైం ఆయన రెచ్చిపోయాడు. అదే సమయంలో హౌస్ లో జంట మధ్య ఆ కెమిస్ట్రీ అయితే బాగా నడుస్తుందట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక హౌస్ లో గొడవలు, రచ్చ ఇవన్నీ కామన్ అనుకుంటే ఇవన్నీ ఒక పక్క అయితే ఇంకొకటి మాత్రం ఇంకో ఎత్తు. హౌస్ లో చాలా సైలెంట్ గా ఓ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. ఓ జంట కలవబోతుంది. పులిహోర కలుపుకుంటున్న ఈ జంట లవర్ కేటగిరీలో వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుతానికి ప్రాథమిక దశలోనే ఉందబ్బా. వాళ్ళు ఎవరో కాదు, సోనియా అండ్ నిఖిల్. ఎప్పుడు ఇద్దరు కలిసేలా ఉన్నారు. నిజానికి సోనియానే హింట్ ఇస్తుంది, కానీ నిఖిల్ తీసుకోవడం లేదు. ఆయన ట్యూబ్ ఎలగడం లేదు. దీంతో ఆ గ్యాప్ కంటిన్యూ అవుతుంది. కానీ సోనియా మాత్రం గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. నిఖిల్ కి అర్థం కావడం లేదా, లేక తప్పించుకుంటున్నాడా అనేది ఇక పెద్ద ప్రశ్న. సోనియా అందరితో కలవడం లేదు. ఆమె సెపరేట్ గా ఉంటుంది. ఇతర లేడీ కంటెస్టెంట్స్ తో కలిసేందుకు ఆమె రెడీగా లేదు. వాళ్ళని దూరం పెడుతుంది. తన గ్రూప్ వేరే అనేలా ప్రవర్తిస్తుంది. ఈ క్రమంలోనే ఆమె నిఖిల్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుందని అర్థమవుతుంది. నిఖిల్ తో మాట్లాడుతున్న తీరు, మూవ్ అవుతున్న తీరును చూస్తుంటే కెమిస్ట్రీ బిల్డ్ చేసుకుంటుందని తెలుస్తుంది. అదే సమయంలో పృథ్వీరాజ్ తోను క్లోజ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి వర్కౌట్ అయితే తాను సేఫ్ గా ఉండొచ్చు అనేది సోనియా మాస్టర్ ప్లాన్ అన్నట్లుగా చెప్పుకోవచ్చు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. సో ప్రస్తుతం సోనియా నిఖిల్ లవ్ సిరీస్ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఇందులో మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, సోనియానా లేదా నిఖిల్ నా కింద కామెంట్స్ రూపంలో చెప్పేయండి.